నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. అధికారులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆదేశాలు. ప్రెస్ క్లబ్లో బిఎంఎస్ ప్రెస్ మీట్. దస్తగిరికి చేయిత, కూల్చివేత క్వార్టర్స్కు వెలుగు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఈ రోజు కురుస్తున్నటువంటి భారీ వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని రామగుండం నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత అధికారులను రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గించుకొని సింగరేణికి రావాల్సిన బొగ్గు బ్లాకులను వేలం పాట ద్వారా తీసుకోవాలని ఇటీవల జరిగిన సంఘ కేంద్ర కమిటీ సమావేశంలో తీర్మానించుకున్నామని, రాబోయే రోజుల్లో సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండే విధంగా సంఘ బలోపేతానికి పాటు పడతామని బిఎంఎస్ సింగరేణి కోల్ మైన్స్ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో సత్తయ్య మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు సారంగపాణి, ఆకుల హరిన్, రమేష్, మహేష్ తదితరులు ఉన్నారు. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ 28వ ద్వైవార్షిక మహాసభలు శ్రీరాంపూర్ ఎంఎం గార్డెన్లో సుమారు 1000 మంది 11 ఏరియాల నుంచి వెళ్ళి 1000 మంది కార్మిక ప్రతినిధులతోని సభ ఘనంగా నిర్వహించడం జరిగింది. పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా కాషాయంతో ఇవాళ కార్మికుల మనోధైర్యాన్ని నింపింది, ఆత్మగౌరవాన్ని కాపాడింది. అట్లనే ఈ మహాసభల ద్వారా నూతన కమిటీ ఎన్నుకోవడం, 2 సంవత్సరాలకు ఒకసారి ఉన్న ఈ కమిటీ రాబో 2 సంవత్సరాల కాలంలో సింగరేణికి సంబంధించిన ప్రధాన అంశాలన్నింటినీ కూడా తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి మోజువాని ఓటుతోని కార్మికుల సమక్షంలో పెద్ద మొత్తంలో తీర్మానాలు పాస్ అయినాయి. దానిలో ప్రధానంగా సింగరేణి కాలేజ్కు సంబంధించిన బొగ్గు గనుల వేలంపాట ఏదైతే ఉన్నదో దాన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ ఉన్నాయి, కార్మిక సంఘాలు కూడా రాజకీయం చేస్తూ ఉన్నాయి, దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. అనవసరమైన వాతావరణం పారిశ్రామిక ప్రాంతాలలో, బొగ్గు గనులలో, ఓపెన్ కాస్ట్లలో, డిపార్ట్మెంట్లలో సృష్టిస్తూ ఉన్నారు. దానికి స్పష్టమైన వైఖరి ఎంఎండిఆర్ చట్టం 2015లో భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు. పారదర్శకంగా ఉన్నది. ఆ చట్టంలో కొన్ని లొసుకులున్నా కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆ రోజునే ప్రశ్నించి దాన్ని కూడా సవరణ చేసే విధంగా కృషి చేసింది. ఇవాళ బొగ్గు గనుల వేలంపాట ఏదైతే ఉన్నదో దాంట్లో స్పష్టంగా పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో ఏదైతే నైని బ్లాక్ కానీ మహాపాత్ర కానీ ఈ 2 మైన్స్ మనం వేలంపాట ద్వారా మనం సాధించుకున్నాం. దేశం మొత్తం మీద భారతదేశంలో ఉన్న బొగ్గు గనులలో కూడా సింగరేణి నుంచి వెళ్ళి 15% ఉత్పత్తి కావాల్సిన బొగ్గు కూడా అక్కడ 15% బొగ్గు ఉత్పత్తి ఉన్నది. మరి ఇక్కడ కూడా మనం వేలంపాటలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఈ కుట్రపూరితమైన రాజకీయాలతోటి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ సింగరేణి సంస్థ, మినీరత్న, మహారత్న సంస్థను అబాస్పాలు చేసే విధంగా ప్రవర్తించారు. అట్లనే కార్మిక వర్గం కూడా ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది. మరి మేము కూడా వచ్చినాం, ప్రభుత్వం రాగానే కొత్త బాయిలు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాలని ఆలోచన విధానం కొద్దీ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడతా ఉన్నది. ఇవాళ వేలంపాట ద్వారా కోయగూడెం బ్లాక్ 3 కానీ, తాడిచెర్ల బ్లాక్ 3 కానీ, శ్రావణపల్లి కానీ ఈ 4 బొగ్గు బాయిలను మనకు స్పష్టంగా చట్టం చెప్తా ఉన్నది. ఆ చట్టం ప్రకారమే మనం పోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సింగరేణికి సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన
బొగ్గు బాయలు మాకు కావాలని 2015 నుంచి వెళ్ళి 19 వరకు కనుక అప్లికేషన్ పెట్టుకున్నట్టంటే మిగతా రాష్ట్రాలకు జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ వీటన్నిటికి ఎట్లయితే ప్రకటన చేసిండ్రో అదే రకంగా ప్రకటన చేసే అవకాశం ఉండేది. దానికి కాదని వేలంలో పాల్గొనకుండా వేలం ప్రక్రియకు సంబంధించిన టెండర్ ఫామ్స్ కొని దగ్గర పెట్టుకొని వేలం పాటలో పాల్గొనకుండా ఎవరిని కూడా పాల్గొననివ్వకుండా ఏదో ఒక అరవింద కంపెనీ మందుల కంపెనీ అని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మేము చేయలేమని చెప్పేసి ఎట్లయితే ఎత్తిర్రో అట్లనే ఇవాళ శ్రావణపల్లికి సంబంధించింది కూడా దాన్ని అదే విధంగా చేస్తూ ఉన్నారు. వేలం పాట ద్వారానే మనం బొగ్గు గనులను సాధించుకోవచ్చు అనేది స్పష్టమైన చట్టం ఉన్నది. స్పష్టమైన ఎంఎండిఆర్ చట్టంలో కూడా సవరణలు చేసిన దాంట్లో కూడా ఉన్నది. సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గించుకొని సింగరేణికి రావాల్సిన బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారా తీసుకోవాలని చెప్పేసి మొన్న జరిగిన కేంద్ర కార్యకర్తల సమావేశం, కేంద్ర కార్యవర్గ సమావేశం, ద్వైవార్షిక సమావేశాల్లో నిర్ణయం చేయడం జరిగింది. వేలంపాట ద్వారానే బాయిలు తీసుకోవచ్చు. వేలంపాటలో రాజకీయాలు మాని పరిశ్రమ పరిరక్షణ కార్మికుల సంక్షేమానికి తోడ్పాటు పడాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అట్లనే కార్మికులకు సంబంధించిన సొంతింటి పథకం 250 గజాల భూమి 50 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని చెప్పేసి మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణికి సంబంధించిన కార్మికుల ఆదాయ పన్ను ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వానికి కట్టే పన్నులు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి 274 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ పన్ను ఏదైతే ఉన్నదో రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణి కార్మికులకు సంబంధించిన లాభాల వాటా ఇప్పటి వరకు జాప్యం జరుగుతూ ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని సంస్థ స్వయాన చైర్మన్ గారు ప్రకటించారు. దాంట్లోకి వెళ్ళి 40% వాస్తవ లాభాలపైన పంపిణీ చేయాలి. పిల్లల చదువులకు కానీ పిల్లల హాస్టల్ ఫీజులకు కానీ వాటికి కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూతనం కూడా అధ్యక్షులైన సత్య గారితో కలిసి సింగరేణిలో భారతీయ మజ్దూర్ అనుబంధమైన సింగరేణి కోల్ మైన్స్ సంఘంను బలోపేతం చేస్తానని కార్మిక వర్గ మనసులు చూరగొంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. డయాలసిస్ అనారోగ్యంతో బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న గోదావరికన్ ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి కార్మిక సంఘ నేత రౌతు రమేష్ అపన్నాస్తాన్ని అందించారు. ఆర్థిక సహాయాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి సత్తయ్య, ఆకుల హరిన్, సారంగపాణి తదితరులు ఉన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో పనిచేస్తున్నటువంటి దస్తగిరి గారికి అతని యొక్క ఆరోగ్య రీత్యా అతనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం అతనికి సాయం చేయాలనిపించి అతనికి ఈరోజు 2,000 రూపాయలు, ఇంతకుముందు 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గోదావరికని వాసులు కూడా అందరూ అతని కుటుంబానికి చాలా సహాయం చేసి అందరూ అతని యొక్క కుటుంబానికి మేలు చేయాలని కోరుకుంటున్నాను. గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108కు ఫోన్ చేయండి. గోదావరికని బజార్ ఏరియాలో తలపెట్టిన రోడ్డు వెడల్పు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. గత 2 రోజులుగా చీకట్లో ఉన్న సింగరేణి క్వార్టర్స్కు వెలుగు వచ్చింది. ఈ రోడ్డు వెడల్పులో భాగంగా హనుమాన్ నగర్, లక్ష్మీనగర్, శివాజీనగర్, మేదర్ బస్తీల్లో 82 సింగరేణి క్వార్టర్స్ను తొలగించడానికి పూనుకున్నారు. ఈ క్వార్టర్స్లోని వారికి నోటీస్ కూడా యాజమాన్యం ఇచ్చింది. 3 రోజులుగా ఈ క్వార్టర్స్లోని కరెంటును సింగరేణి అధికారులు
కట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆందోళన కూడా జరిగింది. అయితే ఈ విషయంలో నోటీసులు అందుకున్న 26 మంది కార్మికులు గౌరవ హైకోర్టును ఆశ్రయించారు, పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశంతో ఈరోజు కరెంటు తొలగించిన క్వార్టర్స్ అన్నిటికీ కనెక్షన్ను సింగరేణి ఆర్జీవన్ అధికారులు తిరిగి ఈరోజు ఇచ్చేశారు. మిగిలిన హైకోర్టు ఆదేశాలను అమలుపరచడానికి సిద్ధపరుస్తున్నట్టుగా సింగరేణి అధికారులు చెబుతూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.